హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కీమా కర్రీ. ఇది వెనకటైతే బాలింతలకు బాగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి పెట్టేవాళ్ళండి. ఇప్పుడైతే అందరూ వాడుతున్నారు. మటన్ కీమా అంటే చాలా ఇష్టపడతారు. ఈ మటన్ కీమా కోసం మసాలాను మనం పర్ఫెక్ట్గా తయారు చేసుకుందామండి. ఇప్పుడు మనం అప్పటికప్పుడు వేయించుకొని చక్కగా మిక్సీ పట్టేసి వేయించుకుంటే మటన్ కీమా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మసాలాకి 2-3 స్పూన్లు ధనియాలు, యాలకులు, లవంగాలు, మిరియాలు, ఎండు కొబ్బరి, గసాలు వేసి ఇలా మొత్తం దోరగా వేయించుకోవాలి. అవి వేయించుకొని మిక్సీ జార్లో పట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా వేసి అవి వేగిన తర్వాతకి అల్లం పేస్ట్, ఫ్రెష్ అల్లం పేస్ట్ వేయండి. కూర మరింత టేస్టీగా వస్తుంది. ఇక్కడ 2-3 స్పూన్లు నేను అల్లం పేస్ట్ అయితే వేసానన్నమాట. తర్వాత ఇది మగ్గిన తర్వాతకి పుదీనా కంపల్సరీ వేయండి. దీని ఫ్లేవర్ మటన్ కీమాకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇలా మొత్తం మగ్గిన తర్వాత ముందుగానే మటన్ కీమాని మనం జాగ్రత్తగా స్ట్రైనర్లోనే కడగాలండి. లేకపోతే మామూలు కడగాలంటే రాదనమాట. అందుకని నీళ్లు లేకుండా ఇలానే చక్కగా పెట్టేసి తర్వాత కీమాని మొత్తం దీంట్లో వేసేస్తే మొత్తం కలుపుకోవాలి. దీంట్లో నుంచి వాటర్ అయితే వస్తాయండి. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయిన వరకు మనం ఉడకనివ్వాలి. ఇలా బాగా వాటర్ పోయినంత వరకు ఉడకనిస్తూ ఉండాలండి. ఇప్పుడు మనం ఇక్కడ సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నాను. వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఉడకనివ్వాలండి. మటన్ కీమా మనం వండటం చాలా ఈజీ అండి. చక్కగా ఉడుకుతాయి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత 2-3 స్పూన్లు కారం. నేను ఇక్కడైతే 3 స్పూన్లు వేసానండి. ఈ కీమాలోకి ఎక్కువ కారం ఉండాలి, అందుకని పచ్చిమిర్చి కూడా వేసాను. 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మొత్తం ఇలా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇది ఉడకనిచ్చిన తర్వాత ఇక్కడ ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. నేనైతే ఇక్కడైతే ఒక గ్లాసు నీళ్ళు పోసి ఇలా మొత్తం కలుపుతున్నాను. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాతకి దగ్గర పడ్డ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాల పొడిని వేసుకోవాలి. అంటే మసాలా పొడి, హోల్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బగారాలోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేను వండిన స్టైల్లో మీరు వండండి. ఎంత బాగుంటుందంటే త్వరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ ట్రై చేస్తారు కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో ఒక్కసారి కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.